గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం పెదగొట్టిపాడులో డ్వాక్రా సంఘాల గొడవ రోజుకో మలుపు తిరుగుతుంది. గ్రామ ఐక్య సంఘ సభ్యులు ఎంపీడీఓ కలిసి తమ సభ్యులకు తెలియకుండానే యానిమేటర్లను మార్చడం ఏంటి అని ఎంపీడీఓ నిలదీశారు. 17 గ్రూపుల సభ్యులు తెలియకుండానే గ్రామ సమైక్య సంఘం మీటింగ్ ఏర్పాటు చేశారని డ్వాక్రా సంఘాల సభ్యులు వాపోయారు. గ్రామంలో గ్రామైక్య సంఘం ఎన్నిక జరగాలి అంటే ఈసీ మెంబర్లందరికీ ముందుగానే తెలియచేయాలన్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులకు అనుకూలంగా ఉన్న వారితో సంతకాలు చేయించుకుని మీటింగ్ పెట్టాలని ఆలోచన అధికారులు ఎందుకు చేస్తున్నారని వారు ప్రశ్నించారు. నోటీసులో ఇవ్వట్లేదు. మండల సమైకి దానికి సంబంధించి గ్రామ సంఘం నోటీసు ఇచ్చినా కూడా మండల సమైకి స్పందించదు. శివకుమారి ఎవరు అని అడుగుతున్నారు. అధికారులైనా ఎవరైనా కూడా మా సంఘంలో గ్రామ సంఘం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, గ్రామ సంఘం యొక్క ప్రయోజనాలు తెలియని కొన్ని అమాయక జీవులు మీరు ఎవరు అని అడుగుతున్నారు. ఎస్హెచ్జి సభ్యురాలని, ఎస్హెచ్జిలో ఒక సభ్యురాలు 10 మంది సభ్యురాలు ఉంటేనే ఎస్హెచ్జి గ్రూపు, ఎస్హెచ్జి గ్రూపులు ఉంటేనే గ్రామ సంఘం ఉంటేనే మండల సంఘం, మండల సమైక్యలు ఉంటేనే జిల్లా సమైక్యలు. ఆ పైన సర్పు, ఆ పైన పీడీ అయినా డిఆర్డీ అయినా ఎవరైనా, ఇది కూడా తెలియని అజ్ఞానులకి నేనేం చెప్పలేను. గ్రూపు పేర్లతో సహా, గ్రూపు లీడర్లతో సహా వాళ్ళు మాకు స్టాంప్ వేసి నిర్ధారించి ఇచ్చిన ఆధారం ఇది. ఈ బైలా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని నా మీద పెట్టబడిన లెటర్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. ఆ అర్జీలో 20 గ్రూపుల పేర్లు ఉన్నాయి. శివకుమారి వ్యక్తిత్వ హననం చేసి డిపిఎంఐ నుంచి 3 అధికారులు పంపించడానికి కారణంగా నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో సంతకాలు 23 సంతకాలు ఉన్నాయి. మొదటి లీటర్ల సంతకాలు 17 ఉన్నాయి. వాళ్ళు 20 లీటర్ల సంతకాలుగా నిర్ధారించి నాకు చెబుతున్నారు. 2వ లీటర్ల సంతకాలు 2 ఉన్నాయి. ఒక సభ్యురాల సంతకం 2 ఉన్నాయి. ప్రతిన పాత లీటర్ల సంతకాలు 1 ఉంది. కానీ ఏపీఎం గారు 20 ఈసీ నెంబర్లను నిర్ధారించారు. మరి ఇది ఎవరు ఎంక్వైరీ చేశారో, ఎవరు నిర్ధారించారో సంఖ్యాబలం 20గా చూపించారు. ఆ 17 మందిలో కూడా ఈసీ నెంబర్లో ఫోర్జరీలు జరిగినాయి. స్టాంపులు కూడా చేపించి మరీ కొడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం.